ఏదైతే జనసేన పార్టీని మా అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ఇప్పటికి 10 సంవత్సరాలైంది. ఆయన ఆలోచన విధానం, ఆయన నిష్కలంకమైన మనసుతో ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఎవరైతే 10 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ భద్రత కోసం గత 4 సంవత్సరాల నుంచి ఆయన క్రియాశీల సభ్యత్వం అని ఒకటి పెట్టడం జరిగింది. దానివల్ల ఎవరైనా కార్యకర్త అనుకోని ప్రమాదానికి గురైతే వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో చాలామంది ప్రమాదాలకు గురైంటే వాళ్ళకు వచ్చేసి ఇంతవరకు చాలామందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలం గందోడివారిపల్లికి సంబంధించిన శంకర అనే క్రియాశీల కార్యకర్త చనిపోతే ఆయనకు గత ఫిబ్రవరిలోనే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీన్నంతా దృష్టిలో పెట్టుకొని గత 18వ తారీఖు నుంచి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 28వ తేదీ వరకే దాన్ని పెట్టడం జరిగింది. కొద్దిమంది దృష్టిలో పెట్టుకొని కొద్దిమందికి దాన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని వచ్చే ఆగస్టు 5వ తారీఖు వరకు మళ్ళీ పొడిగించడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీలో ఎక్కువ మందిని చేర్చుకొని వాళ్ళ భద్రత ముఖ్యంగా ఈ పార్టీ కొనసాగుతుంది. అలాగే ఇక రాబో కాలంలో కూడా పార్టీ పదవుల్లో అయితేనేమి, అలాగే వివిధ హోదాల్లో ఉండే నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి జనసేన పార్టీ సభ్యత్వం అనేది కీలకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ కోసం సహకరించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో పార్టీ కోసం పని చేయకోకుండా మేము కూడా జనసేన పార్టీని చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఏరివేయాలనే ఉద్దేశంతో స్వార్థ బుద్ధితో వచ్చే వాళ్ళని కాకుండా ఏమీ ఆశించుకోకుండా జోబీలో నుంచి 10 రూపాయలు తీసి పెట్టి జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ సభ్యత్వాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఈ ఆగస్టు 5వ తారీఖు లోపల చేపించుకోవాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళు మేము గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి బూత్ నుంచి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మేము పదే కోరుతున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్.